నమస్తే. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో ఎమర్జెన్సీ అండ్ ఎకనామిక్స్ హెడ్ చేస్తుంటాను. సో, ఈ 25థ్ మే అనేది మనం వరల్డ్ థైరాయిడ్ డేగా సెలబ్రేట్ చేస్తుంటారు. సో, మనలో చాలామందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, సఫర్ అవుతున్నా గానీ, అది అసలు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూనా కాదా అనేది చాలామందికి తెలీదు. సో, ఈ విషయంలో అవేర్‌నెస్ పెంచడానికి మనం ఇలా ఇయర్‌లీ ఒక అవేర్‌నెస్ డే అని ప్రతి ఇష్యూకి పెట్టడం జరిగింది, హెల్త్ ఇష్యూస్‌కి. సో, దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి మా ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పద్మనాభ వర్మ గారున్నారు. వెల్కమ్ డాక్టర్. హాయ్. సో, చాలామందికి థైరాయిడ్ ఉంది అంటుంటారు. బట్ వాళ్ళకి ఆ థైరాయిడ్ ఎక్కువుందా, తక్కువుందా అనేది కూడా కొంతమందికి తెలీదు. వాళ్ళు మెడిసిన్స్ వాడుతుంటారు. వాళ్ళ మెడిసిన్స్ చూస్తే గాని మనకు అర్థం కాదు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకొస్తారు. అండ్ మా పేషెంట్‌కి థైరాయిడ్ ఉంది అంటారు గానీ, వాళ్ళకి కూడా చాలామందికి ఐడియా ఉండదు. ఇవన్నీ డయాగ్నోస్ అయిన వాళ్ళ పరిస్థితి. ఒకవేళ డయాగ్నోస్ కాకుండా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామందుంటారు. థైరాయిడ్ తగ్గినా, పెరిగినా ఎలాంటి ఇబ్బందులొస్తాయంటాయి? అసలు ఎలా గుర్తించాలి? అండ్ మీ దగ్గరికి ఎప్పుడు అప్రోచ్ అవ్వాల్సుంటది? థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌లో మెయిన్‌గా 2 రకాలు. అది ఒకటి హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అయితే గనక దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. అండ్ అదే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే గనక దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే లేమన్ టెర్మినాలజీలో చెప్పాలంటే చాలా మందికి కామన్ ప్రజలకి తెలిసేదేంటంటే వెయిట్ పెరిగే థైరాయిడా? వెయిట్ తగ్గే థైరాయిడా? అని అడుగుతుంటారు. ఇందులో కరెక్ట్ ఏంటంటే హైపోథైరాయిడిజంలో మెటబాలిక్ రేట్ తక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళు వెయిట్ పెరుగుతారనమాట. అదే హైపర్ థైరాయిడిజంలో వాళ్ళకి మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్‌తో ప్రెజెంట్ అవుతారు. కామన్‌గా హైపోథైరాయిడిజంలో వచ్చే సింప్టమ్స్ ఏంటంటే మనకి వెయిట్ పెరగడం గానీ, వీక్‌నెస్‌గా, టైర్డ్‌నెస్‌గా, బాగా చిన్న పనికి అలసిపోవడము, బద్ధకంగా అనిపించడము, ఎక్కువగా నిద్రపోవడము అండ్ అలాగే దాంతో పాటు లేడీస్‌లో అయితే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా అవుతుంటాయి. మజిల్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో, ఈ లక్షణాలుంటే యూజువల్‌గా మనము హైపోథైరాయిడిజం అంటాము. అదే హైపర్ థైరాయిడిజంలో మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటది కాబట్టి దీనికి అపోజిట్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏమి పెద్దగా అంటే ఫుల్‌గా బాగా తింటున్నా సరే వెయిట్ లాస్ అయిపోతా ఉంటారు. అలాగే రెస్ట్‌లో ఉన్నప్పుడు కూడా హార్ట్ బీట్ ఫాస్ట్‌గా కొట్టుకుంటా ఉంటుందన్నమాట. అంటే గుండె దడగా ఉంటది. అలాగే చేతులు వణుకుతా ఉంటాయి. ట్రెమర్స్ అంటాం. అలాగే మజిల్ పెయిన్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. ఎందుకంటే బాడీ బాగా డిస్ట్రక్టివ్ కెటబాలిక్ స్టేట్‌లో ఉంటది కాబట్టి మజిల్ పెయిన్స్, వీక్‌నెస్ ఎక్కువగా ఉంటది. అలాగే బోన్స్‌లో కూడా మనకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే థైరాయిడ్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నప్పుడు బోన్‌లోంచి కాల్షియం కూడా బ్లడ్‌లోకెళ్ళిపోయి కాల్షియం తగ్గడం వల్ల బోన్ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందులో కూడా లేడీస్‌లో మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా అవుతాయన్నమాట. సో, ఈ లక్షణాలు ఉంటే గనక ఫస్ట్ మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని హైపోథైరాయిడిజమా, హైపర్ థైరాయిడిజమా డిఫరెన్షియేట్ చేసుకొని ట్రీట్మెంట్ వాడాలి. బట్ ఇక్కడ హైపోథైరాయిడిజంలో చాలా మందికేంటంటే ఏమీ లక్షణాలు లేకపోయినా సరే వాళ్ళకంటే ఎస్పెషల్లీ మైల్డ్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు టీఎస్‌హెచ్ లెవెల్స్ కొంచెం మైల్డ్‌గా ఎలివేట్ అయినప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్లాసిక్ సింప్టమ్స్ అనేవి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి ఎస్పెషల్లీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉండే ఫీమేల్స్‌కైతే వాళ్ళకైతే మనం ఖచ్చితంగా ఆ మైల్డ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్‌ని కూడా ట్రీట్ చేయాల్సొస్తది. బరువు పెరగడం, తగ్గడం అనేది ఒక హింట్ లాగా తీసుకోవచ్చంటున్నారు. ఫీమేల్స్‌లో అయితే గనుక మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. బట్ మేల్స్‌లో ఒకవేళ ఎంత తిన్నా గానీ సన్నగా ఉంటున్నా అప్పుడు మనం చూసుకోవాల్సుంటుంది. లేదా కొద్దిగా తిన్నా కూడా లావెక్కుతున్నా గానీ చూసుకొని థైరాయిడ్ ఏమన్నా ఉందా చూసుకుంటే బెటర్ అని వాళ్ళు ఒకవేళ టెస్ట్ చేసుకోవాలనుకోండి. ఎలాంటి టెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా డయాగ్నోస్ చేయాలంటే మీరు ఇంకేమేమి మోడాలిటీస్ చూస్తుంటారు? ఇక్కడ థైరాయిడ్‌లో మనం మెయిన్‌గా చూసే టెస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్. అంటే అందులో T3, T4 అండ్ టీఎస్‌హెచ్ అని ఉంటాయి. అంటే T3, T4 అంటే మనకి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి నెక్ దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్‌ని T3, T4 అంటారు. ట్రైఐడోథైరోనిన్, టెట్రాఐడోథైరోనిన్. అండ్ అదే టీఎస్‌హెచ్ అంటే మనకి బ్రెయిన్‌లో పిట్యూటరీ అనే గ్రంథి నుంచి రిలీజ్ అవుతా ఉంటది. దాన్ని టీఎస్‌హెచ్ అంటాం. అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యి మన థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తదనమాట. మెయిన్‌గా ఈ థైరాయిడ్ ప్రొఫైల్‌తో పాటు కొంతమందికి అంటే ఎందువల్ల థైరాయిడ్ వస్తుంది అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఆటో ఇమ్యూన్ టెండెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అని ఒక టెస్ట్ చేస్తాం. అందులో ఏంటంటే అది పాజిటివ్ ఉంటే గనక వాళ్ళకి ఫ్యూచర్ ఇప్పుడు మైల్డ్‌గా ఉన్నా సరే ఫ్యూచర్‌లో థైరాయిడ్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కొంతమందికి నెక్ స్వెల్లింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. చేయడం ద్వారా అందులో ఏమైనా నాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా? గడ్డలు ఏమైనా ఉన్నాయా? అనేది చెక్ చేసుకొని ఒకవేళ అవసరమైతే దానికి నీడిల్ టెస్ట్ చేస్తాం. అదే హైపర్ థైరాయిడిజంలో అయితే గనక థైరాయిడ్ ప్రొఫైల్‌తో పాటు ఒకవేళ థైరాయిడ్ ఎక్కువగా ఉంటే గనక టెక్నీషియన్ స్కాన్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే థైరాయిడ్ మొత్తం గ్రంథంతా ఓవరాల్‌గా ఎక్కువగా ఫంక్షన్ చేస్తుందా? లేతే ఒక పర్టిక్యులర్ నాడ్యూల్స్ ఏమైనా ఎక్కువగా ఫంక్షన్ చేస్తాయని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఈ హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ ఎక్కువగా రిలీజ్ చేసే కండిషన్‌లో కొన్నిసార్లు మైల్డ్‌గా క్యాన్సర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే ఈ టెక్నీషియన్ స్కాన్‌లో
ఆ స్కాన్ యొక్క రిజల్ట్స్‌ని బట్టి అది క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేస్తాం. సో, బేసిక్‌గా T3, T4, TSH అనేవి మెయిన్ ప్రైమరీ టెస్ట్స్ అంటుంటారు. సో, ఒకవేళ అబ్నార్మల్ వచ్చాయనుకోండి, ఎంత అబ్నార్మల్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలా మందిలో డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అవి అడ్వైజ్ చేస్తుంటాం. ఇమ్మీడియేట్‌గా మెడికేషన్ పెట్టకుండా. సో, వీరిలో కూడా అలాంటిదేమన్నా ఉందా? థైరాయిడ్‌లో కూడా మనకిప్పుడు డయాబెటిస్‌లో ఎలాగైతే ప్రీ డయాబెటిస్ అని ఉందో, థైరాయిడ్‌లో కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని ఉంటుంది. అంటే నేను చెప్పేది హైపోథైరాయిడిజం గురించి. బికాజ్ ఎక్కువగా కామన్‌గా హైపోథైరాయిడిజం ఉంటది కాబట్టి. ఈ సబ్ క్లినికల్‌లో ఏంటంటే మనకి టీఎస్‌హెచ్ లెవెల్స్ అనేవి 5-10 మధ్యలో ఉంటాయన్నమాట. అంటే నార్మల్‌గా 5 కన్నా అబోవ్ ఉంటే టీఎస్‌హెచ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అనేవి 5 కన్నా ఎక్కువ ఉంటే దెన్ థైరాయిడ్ ప్రాబ్లమ్ హైపోథైరాయిడిజం ఉందంటాము. 5-10 మధ్యలో ఉంటే మనకి సబ్ క్లినికల్. అబోవ్ 10 ఉంటే ఖచ్చితంగా మనం ట్రీట్ చేయాలి. బికాజ్ అది ప్రాపర్‌గా క్లినికల్ హైపోథైరాయిడిజం కింద వస్తది కాబట్టి అబోవ్ 10 ఉంటే ట్రీట్ చేస్తాం. బట్ ఎవరికైతే ఈ మధ్యలో 5-10 మధ్యలో ఉంటదో వాళ్ళలో ఎవరికైతే సింప్టమ్స్ ఉంటాయో, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, అంటే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా హైపోథైరాయిడిజం ఉంటుందో, అలాగే ఇందాక నేను చెప్పిన టెస్ట్ యాంటీ టీపీఓ యాంటీబాడీస్ ఎవరికైతే పాజిటివ్ వస్తుందో, ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందో, సో వీళ్ళందరికీ కూడా మనం ఆ సబ్ క్లినికల్ అంటే బోర్డర్ లైన్‌లో ఉన్నా సరే మనం వాటిని వెంటనే ట్రీట్ చేయాల్సొస్తదనమాట. అలాగే ఎవరికైతే కొంతమంది కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మైల్డ్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు. సో ఆ వాళ్ళలో కూడా మనం థైరాయిడ్‌ని ట్రీట్ చేయడం ద్వారా ఆ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్‌ని కూడా రివర్స్ చేయొచ్చనమాట. సో ఈ కండిషన్స్‌లో అయితే మనము వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సొస్తది. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మేబీ టీఎస్‌హెచ్ మైల్డ్‌గా అంటే 5-7 మధ్యలో ఎవరికైతే ఉంటుందో, వాళ్ళల్లో ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ గాని, బి12 డెఫిషియన్సీ గాని, ఐరన్ డెఫిషియన్సీ గాని, ఇలాంటి డెఫిషియన్సీని కరెక్ట్ చేస్తే కొంతమందికి మళ్ళీ థైరాయిడ్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో వాళ్ళలో మనము జస్ట్ ఈటిలిని కరెక్ట్ చేసి వెయిట్ చేసి చూడొచ్చు. సో, ఈ ట్రీట్మెంట్ అనేది బేసిక్‌గా నంబర్స్‌ని బట్టి కాదు. వాళ్ళ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ గాని, లేదా పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా చూసి దాన్ని బట్టి స్టార్ట్ చేస్తామంటారు. సో, ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎంత కాలం వాడాల్సుంటుంది? అంటే మధ్యలో ఆపేసే ఛాన్స్ ఉందా ఎప్పుడైనా? లేదా లైఫ్ లాంగ్ వాడాల్సిందా? ఇది ప్రశ్న చాలా మంది అడుగుతా ఉంటారు. అంటే ఒకసారి నేను స్టార్ట్ చేస్తే నేను లైఫ్ లాంగ్ వాడాలన్నది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే మైల్డ్‌గా ఇందాక నేను చెప్పినట్టు సబ్ క్లినికల్‌గా వస్తదో వాళ్ళలో ఒక 30-40% మెంబర్స్‌కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 1-2 ఇయర్స్‌లో కంప్లీట్‌గా నార్మల్‌కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంతమందికి ఆ సబ్ క్లినికల్ అనేది క్లినికల్‌గా అంటే టీఎస్‌హెచ్ మోర్ దాన్ 10కి ప్రోగ్రెస్ అవుతది ట్రీట్మెంట్ చేయకపోతే. సో అది ఎలా తెలుస్తదంటే మనం ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళ టీఎస్‌హెచ్ లెవెల్స్ 1 కన్నా బిలో వచ్చేస్తున్నాయి అంటే ఎవ్రీ టైము మనము ప్రతిసారి ఆ డోసెస్ తగ్గించుకుంటా తీసుకొస్తాం. ఆ డోసెస్ తగ్గించుకొని ఒక లీస్ట్ డోస్‌కొచ్చిన తర్వాత మనం టాబ్లెట్ స్టాప్ చేస్తాం మాట. బట్ ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ ఎవరికి చేస్తామంటే యూజువల్‌గా ఎవరైతే అట్‌లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో లేరో వాళ్ళకి మనము జస్ట్ వెయిట్ అండ్ వాచ్ కూడా ఫాలో అవ్వచ్చు. అంటే మైల్డ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా మనం జస్ట్ వెయిట్ చేసి అది నార్మల్‌గా అవుతుందా లేదో అనేది ఫాలో అప్ చేసుకుంటే ఎవ్రీ 3 మంత్స్‌కి వాళ్ళని మనం ట్రీట్ చేయకుండా వెయిట్ చేయొచ్చు. బట్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళలో ఒక మాత్రము ఈ బోర్డర్ లైన్ వాల్యూస్‌ని కూడా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కట్ ఆఫ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ టీఎస్‌హెచ్ కట్ ఆఫ్స్ కొంచెం లోవర్ సైడ్‌లో ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనము మదర్‌ని ఒక్కనే డీల్ చేయట్లేదు. బేబీని కూడా డీల్ చేస్తున్నాం. అండ్ ప్రెగ్నెంట్ అని తెలిసే టైంకి ఆళ్ళకి ఆల్రెడీ 1 మంత్ బేబీ డెవలప్‌మెంట్ కూడా జరిగిపోతుంది. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ బేబీ డెవలప్‌మెంట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో థైరాయిడ్, ఐడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ట్రీట్ చేయకుండా వాళ్ళు కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన 2 మంత్స్‌కో ఎప్పటికో తెలిసిందనుకోండి. ఈ లోపల థైరాయిడ్ సరిగ్గా బాడీలో లేకపోతే బేబీకి కొంచెం బర్త్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేకపోయే ఛాన్స్ ఉంటుందనమాట. సో వాళ్ళలో అయితే ఖచ్చితంగా ట్రీట్ చేసేస్తాము. వీళ్ళలో ఎవరికైతే బోర్డర్ లైన్ ఉంటుందో వాళ్ళకి వెయిట్ చేసి చూస్తాం. ఒక్కసారి టాబ్లెట్ స్టార్ట్ చేసినంత మాత్రాన లైఫ్ లాంగ్ యూజ్ చేయాలని ఏం కాదు. బట్ మనం టీఎస్‌హెచ్ లెవెల్స్‌ని బట్టి చెప్తాము. మనం డోస్ తగ్గించాలా? స్టాప్ చేయాలా? అన్నది. అంతే తప్ప మనము ర్యాండమ్‌గా ఒకసారి పెట్టాం కాబట్టి మీరు లైఫ్ లాంగ్ వాడాలని ఎవరికీ చెప్పం. నేను ఇందాక చెప్పినట్టు ఒక 20-30% కేసెస్‌లో అప్ టు 1 ఇయర్, 2 ఇయర్స్ లోపు కంప్లీట్‌గా టీఎస్‌హెచ్ నార్మల్ అవుతుంటే గనక టాబ్లెట్స్ గ్రాడ్యుయల్‌గా తగ్గించి ఒకవేళ టీఎస్‌హెచ్ అదే రేంజ్‌లో మెయింటైన్ అవుతుందంటే కొంతమందికి స్టాప్ కూడా చేస్తాం. ఈ అయోడిన్ రోల్ ఏంటి? చాలా అడ్వర్టైజ్‌మెంట్స్‌లో చెప్తుంటారు. అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే థైరాయిడ్ ఇష్యూస్‌కి హెల్ప్ అవుతుంది అని. యాక్చువల్లీ అపోజిట్‌లో కూడా చెప్తుంటారు. ఈ మధ్య అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. మనకి యాక్చువల్‌గా కళ్ళుప్పులు ఉన్నప్పుడు ఇన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు. ఈ అయోడైజేషన్ స్టార్ట్ అయిన తర్వాతే మనకి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని. బట్ యాక్చువల్‌గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరగడానికి మెయిన్ రీజన్ మనము
టెస్టింగ్ అనేది పెరిగింది. ఇదివరకు థైరాయిడ్ టెస్ట్ చేయడానికి చాలా రేర్‌గా మనం పెర్ఫార్మ్ చేసేవాళ్ళం. ఎక్కడికో హైయర్ సెంటర్స్ పంపించి అక్కడ టెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఎవ్రీ ఇంటి పక్కన ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది. దానివల్ల నంబర్ ఆఫ్ టెస్ట్‌లు పెరిగాయి కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ డయాగ్నోస్ అవుతున్నాయి. అండ్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌తో మెయిన్‌గా ఐరన్‌కి దీనికి రిలేషన్ ఏంటంటే, ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ తయారీ కావాలంటే ఖచ్చితంగా ఐరన్ అనేది కావాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి థైరాయిడ్ హార్మోన్స్ తయారు కావు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు టీ3, టీ4 హార్మోన్స్‌లో టీ3లో 3 ఐరన్ మాలిక్యూల్స్ ఉంటాయి. టీ4లో 4 ఐరన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు మన బ్లడ్‌లో ఐరన్ తక్కువగా ఉంది. మన ఫుడ్‌లో ఐరన్ తక్కువగా ఉంది. మనం సరిగ్గా తీసుకోలేదు అనుకోండి. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తగ్గి ఆ గాయిటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం ఇదివరకు మన చిన్న ఏజ్‌లో చూస్తే గనక ప్రతి విలేజ్‌ల్లోని చాలా మందికి పెద్ద పెద్ద సైజ్ గాయిటర్స్ ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఐరన్ అంటే యూనివర్సల్‌గా సాల్ట్‌ని ఐడైడేషన్ చేసే ప్రాసెస్ అనేది లేదు. అప్పుడు అందరం చాలా మంది కల్లుప్పే వాడేవాళ్ళు. సో, అప్పుడు ఇంత పెద్ద పెద్ద గాయిటర్స్ ఉండేవి. ఎప్పుడైతే యూనివర్సల్ ఐడైజేషన్ స్టార్ట్ అయిందో అంటే ప్రతి సాల్ట్‌ని ఐడైజ్ చేయాలి అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అప్పుడు చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ తగ్గింది. ఐరన్ డెఫిషియన్సీ తగ్గడం వల్ల మనకి ఆ థైరాయిడ్‌లో నాడ్యూల్స్ ప్రివలెన్స్ కూడా చాలా తగ్గింది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే టూ మచ్ ఐరన్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ టూ మచ్ అంటే ఎంత అంటే డైలీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 మైక్రోగ్రామ్ పర్ డే కన్నా తీసుకుంటే. అంటే పర్ డేకి మనకి యావరేజ్‌గా అడల్ట్స్‌లో తీసుకుంటే 150 మైక్రోగ్రామ్ ఐరన్ తీసుకుంటే సరిపోతది. అదే మనము నంబర్స్‌లో చెప్పాలంటే ఇప్పుడు మీరు అరౌండ్ ఒక 1 స్పూన్ సాల్ట్ అంటే లేతే ఒక టేబుల్ స్పూన్స్ ఆర్ టీ స్పూన్ సాల్ట్ తీసుకుంటే అంటే 5 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నారనుకోండి ఐడైజ్డ్ సాల్ట్. అందులో అరౌండ్ మనకి 75 మైక్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు రోజు మొత్తంలో కావాల్సిన దాంట్లో ఓన్లీ సగం మాత్రమే ఐడైజ్డ్ సాల్ట్ 5 గ్రామ్స్ తీసుకోవడం వల్ల వస్తది. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు మిల్క్‌లో గాని, ఎగ్‌లో గాని, అదర్ వెజిటబుల్స్‌లో కొంచెం కొంచెం ఐరన్ ద్వారా తీసుకుంటామాట. మీరు ఆ 5 గ్రామ్ వరకు లిమిట్ అయితే గనక మీకు ఎటువంటి ఈ ఐడైజ్డ్ సాల్ట్ వల్ల ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు. బట్ అలా కాకుండా మీరు ఎక్సెస్‌గా సాల్ట్ తీసుకున్నారనుకోండి అంటే కర్రీస్‌లో ఎక్కువ వేసుకోవడం, మళ్ళీ మజ్జిగలో ఎక్స్‌ట్రాగా వేసుకోవడం, అప్పడాలు, వడియాలు, చిప్స్ యూజ్ చేయడం. అలాంటి ఐడైజ్డ్ ప్రొడక్ట్స్, సాల్టెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటిల ద్వారా ఐరన్ గాని ఎక్కువగా మన బాడీలోకి వెళ్తే అప్పుడు కూడా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు లెస్ థాన్ 5 గ్రామ్ పర్ డే సాల్ట్ కన్నా తీసుకుంటే గనక అది ఐడైజ్డ్ సాల్ట్ తీసుకోవడమే ఆల్వేస్ మంచిది. ఈ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్‌లో ఐరన్ ఉండదు కాబట్టి ఆహ్, మీరు ఒకవేళ ఆటిల మీద మీరు పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ తీసుకుంటున్నారంటే దెన్ మిల్క్ గాని, ఎగ్ గాని, అదర్ వెజిటబుల్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ద్వారా మీరు రెస్ట్ ఆఫ్ ది ఐరన్‌ని మనం తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నారో, వాళ్ళలో అయితే ఐరన్ రిక్వైర్మెంట్ పర్ డేకి అరౌండ్ 250 మైక్రోగ్రామ్ దాకా కావాలి. అంటే మీరు ఈవెన్ 1 స్పూన్ ఐడైజ్డ్ సాల్ట్ తీసుకున్నా సరే, మనకు ఓన్లీ 1/4 వస్తదనమాట. సో, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు ఫుడ్ ద్వారా తీసుకోవాల్సొస్తది. సో, వాళ్ళలో పింక్ సాల్ట్ గాని, రాక్ సాల్ట్ గాని వాడారు అంటే వాళ్ళకి బేబీకి ఐరన్ సరిగ్గా అందక క్రెటినిజం అని అంటే వాళ్ళకి ఇంటలెక్చువల్‌గా డిజేబుల్డ్‌గా ఉండే ప్రాబ్లమ్ గాని, బర్త్ డిఫెక్ట్స్ గాని వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ప్రెగ్నెంట్ వుమెన్, లాక్టేటింగ్ వుమెన్, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉండేవాళ్ళు ఆల్వేస్ ఐడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయడమే బెటర్. బట్ ఇక్కడ కాషన్ ఏంటంటే ఆ 5 గ్రామ్ పర్ డే కన్నా తక్కువే పెట్టుకుంటే ఆళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో, ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ నుంచి చాలామంది వింటున్న మాట ఏంటంటే, ఈ బ్రెజిల్ నట్స్ అని చెప్పేసి. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏమైనా రోల్ ఉందా దాని గురించి? అప్పుడు చాలామంది మన ఓపీలో గూడా అడుగుతుంటారు. నేచురల్‌గా బ్రెజిల్ నట్స్ తీసుకుంటే మీకు నేచురల్‌గా థైరాయిడ్ క్యూర్ అయిపోతుందని. బట్ ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే బ్రెజిల్ నట్స్‌లో యూజువల్‌గా సెలీనియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సెలీనియం అనే ప్రోటీన్ సెలీనియం అనే మనకి మినరల్ అనేది సెలినోప్రోటీన్స్ అని ఉంటాయి. మనకి థైరాయిడ్ ఫంక్షనింగ్‌లో, థైరాయిడ్ హార్మోన్ తయారీలో, అలాగే థైరాయిడ్ గ్రంథిలో అక్యుములేట్ అయ్యే వేస్ట్‌ని స్కావెంజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ రోల్ అనేది ఉంటాయన్నమాట ఈ సెలినోప్రోటీన్స్‌కి. అందువల్ల సెలీనియం బాగా అడెక్వేట్‌గా ఉంటే థైరాయిడ్ హార్మోన్ తయారీ అనేది బాగా జరుగుతది అనేది యాక్చువల్‌గా ఎస్టాబ్లిష్డ్ రోల్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడంటే ఒక బ్రెజిల్ నట్‌లో, సింగిల్ బ్రెజిల్ నట్‌లో మీకు రోజుకి కావాల్సిన దానికన్నా డబుల్ సెలీనియం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా నట్స్ తీసుకోమంటే ఇప్పుడు వాల్‌నట్, బాదం, పిస్తా ఇవన్నీ కూడా డైలీ ఓ 10-15 తీసుకుంటారు. అలాగే గాని మీరు సెలీనియం గాని తీసుకున్నారు అంటే సెలీనియం టాక్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన బాడీకి పర్ డేకి అరౌండ్ 55 మైక్రోగ్రామ్ దాకా సెలీనియం కావాలి. ఒక సింగిల్ బ్రెజిల్ నట్‌లో అరౌండ్ 90-100 మైక్రోగ్రామ్ సెలీనియం ఉంటుంది. అంటే మీరు ఒక్కటి తీసుకున్న పర్ డేకి రోజుకి కావాల్సిన దానికన్నా డబుల్ తీసుకున్నట్టు. అదే ఇంకా 3-4 డైలీ తీసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ 400 మైక్రోగ్రామ్ కన్నా ఎక్కువ వెళ్ళింది అంటే సెలీనియం టాక్సిటీ వస్తదన్నమాట. సెలీనియం టాక్సిటీ వచ్చిన వాళ్ళకి ఎక్సెస్ హెయిర్ ఫాల్ గాని, లూజ్ మోషన్స్ అవ్వడం గాని,
డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. ఇన్‌ఫాక్ట్ ఇది మహారాష్ట్రలో ఒక విలేజ్‌లో వాళ్ళు గవర్నమెంట్ అనేది రేషన్ ద్వారా పంజాబ్, హర్యానాలో ఆహ్, పండించిన వీట్‌ని యాక్చువల్‌గా వాళ్ళు సప్లై చేశారన్నమాట. మహారాష్ట్రలో ఒక విలేజ్‌కి. ఆ వీట్‌లో ఏంటంటే సెలీనియం ఎక్కువగా ఉంది. బికాజ్ ఆ సాయిల్‌లో సెలీనియం ఎక్కువ ఉండడం వల్ల ఆ వీట్ గ్రెయిన్‌లోని సెలీనియం ఎక్కువగా ఉండి, ఆ వీట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా వితిన్ 3-4 డేస్‌లో కంప్లీట్ హెయిర్ ఫాల్ వచ్చిందన్నమాట. అంటే అలోపేషియా టోటాలిస్ అంటారు. అంటే కంప్లీట్‌గా దే బికేమ్ బాల్డ్. తర్వాత వాళ్ళ యూరిన్ శాంపిల్సు, బ్లడ్ శాంపిల్సు, హెయిర్ శాంపిల్స్‌ని తీసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి అంటే, వాళ్ళు తీసుకునే ఆ వీట్‌లోని ఎక్సెస్‌గా సెలీనియం ఉండడం వల్ల ఆళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువొచ్చిందనమాట. సో, సెలీనియం టాక్సిటీ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ అనేవి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, మీరు ఒకవేళ బ్రెజిల్ నట్ తీసుకోవాలి అనుకుంటే, పర్ డేకి హాఫ్ బ్రెజిల్ నట్ అనేది మోర్ థాన్ ఎనఫ్. బట్ 1 కన్నా ఎక్కువ 1 బ్రెజిల్ నట్ పర్ డే కన్నా ఎక్కువగా తీసుకోవద్దు. అది తీసుకొని కంప్లీట్‌గా థైరాయిడ్ నార్మల్ అయిపోద్దని అనుకోవద్దు. బికాజ్ అది మీకు ఏమన్నా మైల్డ్ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటే గనక అది వర్కౌట్ అవ్వచ్చు గానీ, టీఎస్‌హెచ్ లెవెల్స్ బాగా ఎక్కువుండి మీరు టాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు, టాబ్లెట్స్ కంప్లీట్‌గా ఆపేసి బ్రెజిల్ నట్ తీసుకుంటే నాకు థైరాయిడ్ కంట్రోల్ అయిపోద్ది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు బిగినింగ్‌లో చెప్పారు. బరువు పెరిగే థైరాయిడా? తగ్గే థైరాయిడా అని చెప్పి. అంటే కొంతమంది ఇది లాజిక్ తీసుకొని థైరాయిడ్ హార్మోన్స్ ఒకవేళ ఎక్కువ ఉంటే గనుక బరువు తగ్గుతారని చెప్పి తెలుసుకొని అలాంటి మార్గాల్లో బరువు తగ్గడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ట్రై చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? థైరాయిడ్ బికాస్ హార్మోన్ అనేది మనకి యూజువల్‌గా మెటబాలిజం. అంటే మెటబాలిజం అంటే మనం ఇలా కూర్చున్నా సరే మన బ్రీతింగ్‌కి, మన రెస్పిరేషన్‌కి, డైజెషన్‌కి కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి గదా! సో, దాన్నే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. ఆ మెటబాలిక్ రేట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ మనం అవసరం లేకుండా మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి వెయిట్ లాస్ అవుతాం. అందుకే థైరాయిడ్ టాబ్లెట్ డోస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఆ వెయిట్ లాస్ గాని, ట్రిమ్మర్స్ గాని వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ కొంతమంది యంగ్‌స్టర్స్ వెయిట్ లాస్ త్వరగా అవ్వాలని చెప్పి ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్ లేకపోయినా థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతా ఉంటారు. దానివల్ల ఏమవుతదంటే వాళ్ళకి డెఫిషియన్సీ లేకపోయినా వాడుతున్నారు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ హార్ట్ మీద పడుతది. హార్ట్ బీట్ ఎక్కువగా పెరిగి ప్రొలాంగ్డ్‌గా హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటే గనక వాళ్ళకి కార్డియోమయోపతి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా థైరాయిడ్ మెడిసిన్స్‌ని వెయిట్ లాస్ కోసం యూజ్ చేయొద్దు. సో, ఇదే విషయంలో సెకండ్ యాస్పెక్ట్ ఒకటుంది. సో, బరువు పెరిగే థైరాయిడ్. వాళ్ళలో మీరు థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ బరువు నార్మల్ గావాలి. బట్ చాలా మందిలో అలాగే ఉండడం చూస్తుంటాము. అంటే వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు? వాళ్ళ బరువు ఒకవేళ నార్మలైజ్ అవ్వాలంటే? హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు నార్మల్‌గా వెయిట్ పెరుగుతారు. అంటే వెయిట్ పెరిగే థైరాయిడ్ అనే పేరు పెట్టారు కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉంటాము. ఆహ్, ఎంత ఏం చేసినా సరే వెయిట్ తగ్గరు. టాబ్లెట్ వాడినా వెయిట్ తగ్గరు అని చెప్పి డిస్ట్రెస్‌లో ఉంటారు. వాళ్ళు మామూలుగా ఎందుకమ్మా వెయిట్ ఎక్కువ ఉన్నారని అడిగినప్పుడు కూడా నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది అందుకే వెయిట్ ఎక్కువ ఉన్నా అంటారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఒక థైరాయిడ్ ప్రాబ్లమ్ ఈవెన్ మీరు ట్రీట్ చేయకపోయినా సరే, అంటే టీఎస్‌హెచ్ బాగా ఎక్కువుండి మీరు అన్‌ట్రీటెడ్‌గా ఉన్నా సరే, ఒక పర్సన్ మాక్సిమం ఒక 4-5 కేజెస్ వరకే పెరుగుతారు. అంటే థైరాయిడ్ వల్ల పెరిగే వెయిట్ నేను చెప్తున్నాను. అంతే కాకుండా మీరు టాబ్లెట్ వేసుకొని థైరాయిడ్ నార్మల్‌గా పెట్టుకుంటే మీరు వెయిట్ పెరగడానికి థైరాయిడ్ అనేది రీజన్ కాదు. సో, మనం అదర్ రీజన్స్‌ని మనం వెతకాలి. థైరాయిడ్ నార్మల్ అయినా సరే మనం అంతే వెయిట్ ఉన్నాము అంటే దాని అర్థము మనం వెయిట్ పెరగడానికి థైరాయిడ్ అనేది రీజన్ కాదని అర్థం. సో, ఎవరైతే ఇంకా వెయిట్ తగ్గట్లేదో వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, డైట్‌ని కరెక్ట్ చేసుకొని, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆ ఎక్స్‌ట్రా వెయిట్ లాస్‌ని మనము అచీవ్ చేయాలి గానీ, థైరాయిడ్ టాబ్లెట్ ఏసుకుంటున్నాం కాబట్టి మనం వెయిట్ లాస్ అయిపోతాం అని చెప్పి మనం ఎఫర్ట్ పెట్టకపోతే మనం ఏమి పెద్దగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో, ఇందులో మనకి థైరాయిడ్ తక్కువుంటే జనరల్లీ సప్లిమెంట్ చేస్తుంటారు థైరాయిడ్ మెడికేషన్స్ అనేవి. ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి డాక్టర్? సో, థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యూజువల్‌గా ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు వెయిట్ లాస్ అయిపోయి ఆహ్, హ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ బీట్ పెరగడము, ట్రిమ్మర్స్ ఇలాంటి లక్షణాలొస్తాయి గదా! సో, వాళ్ళలో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ మెడిసిన్స్. అంటే మనకి థైరాయిడ్ లెవెల్స్‌ని తగ్గించడానికి కార్బెమజోల్ ఆర్ మెథిమజోల్ ఇలాంటి మెడిసిన్స్ అనేవి మనం స్టార్ట్ చేసి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్‌ని మనం తగ్గిస్తాం అనమాట. అది ఇనీషియల్ స్టేజ్‌లో. బట్ యూజువల్‌గా ఈ మెడిసిన్స్ అనేవి కొంతమందికి అరౌండ్ ఒక 2 ఇయర్స్ పాటు వాడిన తర్వాత 50% ఆఫ్ ది మెంబర్స్‌కి మనకు ఆటోమేటిక్‌గా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే దానంతట అదే తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళలో మనం టాబ్లెట్స్ గ్రాడ్యుయల్‌గా డోసెస్ తగ్గించుకొని మనం కంప్లీట్‌గా స్టాప్ చేస్తాం. అది థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ అయిన తర్వాత. బట్ కొంతమందికి ఎవరికైతే బియాండ్ 2 ఇయర్స్ ఇది కంట్రోల్ కాదో వాళ్ళలో అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి రేడియో ఐరన్ అబ్లేషన్. అంటే వాళ్ళకి ఐరన్ అనేది ఎక్కువగా ఇస్తాం.
ఐడిన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమవుతదంటే, మనము అది అంటే లిక్విడ్ ఫార్మ్‌లోనే ఇస్తాము. అదేమి ఇంజెక్షన్సో ఇదేమి కాదు అబ్లేషన్ అంటే. ఇంకో కొంతమంది ఏమనుకుంటారంటే అదేదో రేడియేషన్ అనుకుంటారు. బట్ ఐడిన్‌ని లిక్విడ్ రూపంలో ఇచ్చినప్పుడు, మనం ఇచ్చిన ఐడిన్ అంతా కూడా స్టమక్ నుంచి అబ్జార్బ్ అయ్యి మొత్తం థైరాయిడ్ గ్రంథిలో కాన్సంట్రేట్ అవుతది. ఎక్కువగా ఐడిన్ హార్మోన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథిలోకి రీచ్ అయిందో, అది అక్కడ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్‌ని కంప్లీట్‌గా బ్లాక్ చేసి అబ్లేట్ చేస్తది. దానివల్ల ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే మనం ఈ ఐడిన్ ట్రీట్మెంట్ ఇచ్చిన వితిన్ 2-3 మంత్స్‌లో వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్స్ కంప్లీట్‌గా జీరో అయిపోతాయి. ఆ తర్వాత మనం లో థైరాయిడ్‌ని ట్రీట్ చేసినట్టు, ఈ హైపోథైరాయిడ్‌ని ట్రీట్ చేసినట్టే రీప్లేస్‌మెంట్ మెడిసిన్స్‌లో మనం ట్రీట్ చేయాలి. బట్ కొంతమందికి రేడియో ఐడిన్ అబ్లేషన్ కూడా చేయలేము. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, ఎవరైతే థైరాయిడ్‌కి ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో, ఐ ప్రాబ్లమ్ అంటే కొంతమందికి ప్రాప్టోసిస్ ప్రాబ్లమ్ ఉంటుంది. ప్రాప్టోసిస్ అంటే కళ్ళు ముందుకి బల్జ్ అయ్యి ఉంటాయన్నమాట. దాన్నే ఆర్బిటోపతి అంటారు. ఈ ఆర్బిటోపతి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఐడిన్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి కళ్ళు సైజ్ పెద్దదయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమందికి గాయిటర్ సైజ్ అంటే నెక్ స్వెల్లింగ్, థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది చాలా పెద్దదుంటుంది. ఆ పెద్దదిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఐడిన్ ట్రీట్మెంట్‌కి సరిగ్గా రెస్పాండ్ కారు. సో, ఇలాంటి పేషెంట్స్ పాపులేషన్‌లో ఏం చేస్తామంటే, టాబ్లెట్స్ కంట్రోల్ అవ్వకపోతే, దెన్ అప్పుడు మనము సర్జరీ ద్వారా అంటే థైరాయిడెక్టమీ అంటే థైరాయిడ్ గ్రంథిని కంప్లీట్‌గా రిమూవ్ చేస్తాం. ఆ సర్జరీ ద్వారా థైరాయిడ్ గ్రంథిని రిమూవ్ చేసేసినప్పుడు, అప్పుడు హార్మోన్ ప్రొడక్షన్ కంప్లీట్‌గా జీరో అయిపోతుంది కాబట్టి, వీళ్ళని కూడా లో థైరాయిడ్, హైపోథైరాయిడిజం ట్రీట్ చేసినట్టే థైరాయిడ్ మెడిసిన్స్‌తో మళ్ళీ లాంగ్ టర్మ్‌గా ట్రీట్ చేయాల్సి ఉంటదనమాట. ఎనీథింగ్ రిలేటెడ్ టు హార్మోన్స్ లైక్ డయాబెటిక్ మేనేజ్మెంట్ అయినా, థైరాయిడ్ మేనేజ్మెంట్ అయినా, వీళ్ళలో ఒక ప్రిసిషన్ అనేది ఇంపార్టెంట్. మందు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. కాబట్టి వీళ్ళు కాన్స్టెంట్ ఫాలో అప్ అనేది సేమ్ డాక్టర్‌తో ఐడియల్‌గా అయితే మీరు ఎవరికైతే చూయించుకుంటున్నారో అదే డాక్టర్‌తో మీరు ఫాలో అప్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దగ్గరలో ఉన్న మీకు ఎండోక్రైనాలజిస్ట్ ఎవరు అవైలబుల్ ఉన్నా గానీ వాళ్ళతో మీరు ఒకవేళ ఒపీనియన్ తీసుకొని ఫాలో అప్‌లో ఉండడం అనేది బెటర్. మీకు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నట్టయితే మా దగ్గర ఎండోక్రైనాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. సో, ఈ విషయం గురించి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చినందుకు చాలా థాంక్ యూ డాక్టర్.